ఉత్తరాఖండ్కి చెందిన ఒక కోడి ఒకే రోజు 31 గుడ్లు ఎలా పెట్టింది? బీహార్కి చెందిన ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి దొంగలకి ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడు? ఇంకా ప్రతి సంవత్సరం వర్క్ ప్రెజర్ వల్ల 26 లక్షల మంది చనిపోతున్నారా? ఇంకా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఒక కోడి అనేది ఒకే రోజు 31 గుడ్లు ఎలా పెట్టింది? నార్మల్గా ఒక కోడి అనేది ఒక రోజు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. కానీ ఉత్తరాఖండ్కి చెందిన ఒక కోడి అనేది ఒకే రోజు 31 గుడ్లు పెట్టింది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. అయితే ఉత్తరాఖండ్ లో అల్మోరా డిస్ట్రిక్ట్ లోని ఒక విలేజ్ లోని గిరీష్ చంద్ర అనే ఒక వ్యక్తి ఒక కోడిని పెంచుతున్నాడు. ఇంకా ఒక రోజు అతని కోడి అనేది 10 నుంచి 15 నిమిషాలకు గుడ్డు పెడుతూ అలా రోజులో మొత్తం 31 గుడ్లు పెట్టింది. ఇంకా కోడి గురించి ఆ కోడి ఓనర్ అయిన గిరీష్ చంద్ర ఏం చెప్పాడు అంటే, ఈ కోడి అనేది నార్మల్ ఫుడ్ కాకుండా పల్లీలు వెల్లుల్లి మాత్రమే తింటుంది అని, సో దానివల్ల ఇలా 31 గుడ్లు పెట్టగలిగింది అని చెప్పాడు. ఇంకా ఇప్పటికీ చాలా మంది ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది నిజంగా జరిగింది అంటే నమ్మరు. బికాస్ ఇది నమ్మడానికి నిజంలా లేదు, కానీ ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా జరిగింది. నెంబర్ 2, బీహార్లోని ఒక వ్యక్తి దొంగతనాలు చేయడానికి ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడు? మనం నార్మల్గా జిమ్ ట్రైనింగ్, జాబ్ ట్రైనింగ్ లాంటివి చూసి ఉంటాం. కానీ బీహార్కి చెందిన సుధీర్ మిశ్రా అనే ఒక వ్యక్తి దొంగతనం ఎలా చేయాలి అనే ట్రైనింగ్ ఇచ్చే ఒక ట్రైనింగ్ సెంటర్ ని స్టార్ట్ చేశాడు. ఇంకా ఇతను ఒక నిరుద్యోగి అండ్ ఇతని దగ్గర దొంగలుగా మారడానికి ట్రైనింగ్ కి వచ్చే వాళ్ళంతా కూడా నిరుద్యోగులే. సో ఈ ట్రైనింగ్ లో ఫస్ట్ నేర్పించేది ఏంటి అంటే ATM లో ఎలా దొంగతనాలు చేయాలి అని. ఇంకా ఈ ట్రైనింగ్ సెంటర్ లోకి వాళ్ళ ఏరియాలో నుంచి మాత్రమే కాకుండా పక్క స్టేట్ నుండి కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఇతను వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే కేవలం 15 నిమిషాల్లోనే ATM రాబరీ చేసి చూపించాలి. సో అలా అయితేనే వాళ్ళు ఈ ట్రైనింగ్ లో సక్సెస్ అయినట్టు. అయితే వీళ్ళు ఎలా దొరికారు అంటే ఉత్తరప్రదేశ్ కి చెందిన కొంతమంది ఇలాగే దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. సో దాంతో దొంగలకు ట్రైనింగ్ ఇచ్చే ఈ ట్రైనింగ్ సెంటర్ గురించి అందరికీ తెలిసింది. నెంబర్ 3, ప్రతి సంవత్సరం వర్క్ ప్రెజర్ వల్ల 26 లక్షల మంది ఉద్యోగులు చనిపోతున్నారా? ఒకప్పుడు వర్క్ స్ట్రెస్ అనేది ఇంతలా ఉండేది కాదు. ఎందుకంటే పాతకాలంలో మనుషులకి వాళ్ళు చేసే పనిలో శారీరక శ్రమ అనేది ఉండేది. సో దానివల్ల వాళ్ళకి రాత్రిపూట మంచి నిద్ర పట్టేది అండ్ ఫుడ్ లో కూడా కల్తీ ఎక్కువగా ఉండేది కాదు. అలాగే అవుట్డోర్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఆడేవాళ్ళు అండ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు. సో వీటన్నిటి వల్ల పాతకాలంలో మనుషులు ఎక్కువ రోజులు బతికేవాళ్ళు. ఇంకా ఎక్కువ ఏజ్ వచ్చినా కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు డే మొత్తం కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం అండ్ ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా డే మొత్తం ఇంట్లోనే కూర్చొని మొబైల్ చూస్తూ ఉండటం వల్ల మనుషుల్లో లేజినెస్ అనేది పెరుగుతుంది అండ్ వర్క్ ప్రెజర్ వల్ల టెన్షన్ అనేది పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు చేసే జాబ్స్ లో వర్కింగ్ టైం అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఒక వారంలో 55 గంటల కంటే ఎక్కువగా పనిచేయడం వల్ల ప్రతి సంవత్సరం 8 లక్షల మంది ఉద్యోగులు చనిపోతున్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తుంది. దాదాపు 3,30,000 మంది వాళ్ళు పనిచేసే ఆఫీసుల్లో జరిగే ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇంకా వాళ్ళు పనిచేసే ప్లేస్ లో పీల్చే విషవాయువుల వల్ల ప్రతి సంవత్సరం 4,50,000 మంది చనిపోతున్నారు. సో అందుకే ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసే పనిలో ఎక్కువగా టెన్షన్ పడడం అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.